ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నా. జీవాధిపతి అయ్యున్న ప్రభువా, జీవము కలిగిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నీ సాన్నిధ్యములు మా మధ్యలో ఉంచండి. రాజానికి వందనాలు. అవి నీ మాటల ప్రభువా, ఆయన కొద్ది మాటలు లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడమని ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాపం చేస్తే ఏమవుతుంది? ఏమిటంటే పాపం చేస్తే ఏమవుతుంది చెప్పరండి. పాపం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? హల్లెలూయా. చెప్పరండి మీరు. పాపం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? చాలా సమస్యలు వస్తాయి. అయితే పాపం చేస్తే ఏమవుతుంది అని అందరికీ తెలుసు. దాని వెనకాల కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల పాపాలు ఉంటాయి. పాపం అనేది ఒకే రకంగా ఉండదు. అందుకు పాపాల్లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. దొంగతనం వేరు, నరహత్య వేరు, మోహపు చూపు వేరు, రకరకాలైన పాపాలు ఉన్నాయి. దురాశ వేరు, ఇంకా అనేక రకములైన పాపాలు ఉన్నాయి. ఆ పాపం చేస్తే ఏం జరగబోతుందో ఆ బైబిల్ గ్రంథంలో భక్తులకి జరిగిన సంభవాలు ఏమిటో కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. దేవునికి స్తోత్రాలు. ఏమొస్తుందంట పాపం చేస్తే? నువ్వు వెళ్ళినంత సేపు బాగానే ఉంటది, మంచిగా వెళితే పర్వాలేదు. ఈ మధ్యదారులు ఏదైనా నీకు ఆలోచన ఏదైనా పుట్టిందనుకో, అది ఏం చేస్తుందంటే పాపంలోనికి నడిపిస్తుంది. చాలా మంది భక్తులు ఈ రీతిగానే వారి ఆత్మీయ జీవితాల్లో కోల్పోయారు. నేను మంచిగానే ఉన్నాను అని అనుకుంటావు, నీ వెళ్లే మార్గం చాలా బాగుంది అనుకుంటావు, మనం నడిచే మార్గాల్లో అంతా సఫలాకృతంగానే ఉందనుకుంటాం. కానీ వెళగా ఆ ఒంటరి తనములో ఏదో ఒకటి ప్రేరేపణ కలగజేస్తామంటాడు. ఒక అందమైనవి కనిపించవచ్చు మన కంటికి, ఒక వింపైనవి కనిపించవచ్చు, ఒక వింపైన మనిషి కనపడించవచ్చు, ఒక వింపైన పళ్ళు కనపడించవచ్చు. నీ ఒంటరిగా వెళ్తున్నావు, ఎవరూ లేరు, ఎవరూ చూడలేదని ఒక పండు, ఒక ఆశపడి ఒక పండు కోస్తున్నాం అనుకోండి, ఎవరో చూడలేదు కదా అనుకుంటాం. మనం అనుకుంటాం ఈ చుట్టుపక్కల ఎవరు లేదు, కానీ దాన్ని చూసేవాడు వేరే ఉంటాడు. ఎందుకంటే అపవాదైన వాడు నిన్ను పట్టించడానికి సిద్ధంగా ఉంటాడు. అది చిన్నదే కదా అని అనుకుంటాం, అది రమ్యంగా ఉంది కదా అని అనుకుంటాం. అది తీరా కోసుకున్న తర్వాత దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవించవలసింది. ఇలా మానవుని యొక్క జీవితంలో అనేక రకములైన పాపాలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. మనం బాగానే ఉన్నాము అని అనుకునే సమయంలోనే పాపం మనల్ని పట్టుకుంటూ ఏ సమయాన్ని పట్టుకుంటుందో తెలియదు. ఒంటరితనంలోనే వెంటాడుతుంది అన్ని కూడా. ఒంటరిగా ఉన్నప్పుడే ఈ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. భక్తులు కూడా ఆ రీతిగానే పడిపోయారు అనేక రీతులుగా. అందుకు ఒంటరి జీవితంలో పాపమే చేస్తే ఏమవుతుంది? అనేకమైన సమస్యలు. ఏమవుతుందంటే మనం చూస్తూ ఉన్నాం, శాపం వస్తుందండి. పాపం చేస్తే ఏమొస్తుంది? శాపం వస్తుంది. కయీను ఏం చేశాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. కారణం ఏమిటి శాపాన్ని తెచ్చుకోవడానికి? ఎవరని చంపాడంటే తమ్ముడిని అన్యాయంగా చంపేశాడు. ఎవరు చూడలేదు దానికి ఏం చేశాడు? కప్పెట్టేశాడు. కప్పెట్టేసేటాడికి ఎవరు చూశారు? ఆకాశం నుంచి ఏం చూసాడంట? ఎవరు చూశారు? మన జీవితంలో కూడా అలాగే అనుకుంటాం. మనం పాపం చేసేటప్పుడు ఎవరు చూడలేదు కదని దాన్ని నువ్వు కప్పెట్టేయచ్చు. ఎవరైనా చంపేస్తేనా ఈరోజు చాలా మందిని చూస్తున్నాం. హత్య చేసి మళ్ళీ మనిషి కనబడకుండా
ఇంట్లోనే మళ్ళీ పేస్టింగ్ చేసి పాలిష్ బండి వేస్తున్నారు. ఇంకా ఎవరికి వైరం కాదు. ఎందుకు ఈ హత్యలంటే డబ్బు కోసం, ధనాపేక్ష, ఆస్తి కోసం. ఎవరినొకరు మీరు తీసేస్తే మనకి గొడవ దొరికిపోతుంది. భార్యాభర్తలు చేసే తప్పుడు పనుల వల్ల కూడా హత్యలు చేశారు, భర్తలను మోసం చేశారు, భార్యలను మోసం చేశారు. ఇలా ఎంతో మంది మనము చూస్తూ ఉన్నాం, అనేక మందిని. ఈ మోసం వల్ల మనము పాపం చేస్తే ఏమవుతుందో తర్వాత దాని ప్రతిఫలం అనుభవించవలసి. దేవుని స్తోత్రాలు. కయ్యనికి ఏమొచ్చిందో తెలుసా? శాపం వచ్చింది. ఏం ప్రతిఫలం ఏమి కూడా చూడలేకపోయాడు. ఏదో చేశానని తప్పు అనుకొని ఎవరు చూడలేదనుకున్నాడు. దేవుడు చూశాడు. నీ తప్పుని, మనం చేస్తున్నటువంటి తప్పులని దేవుడు చూస్తున్నాడు. మనం చూడలేదు అనుకోవద్దు. నీ నోటిలో నుంచి వచ్చే మాట అయినా, నువ్వు చేసే పని అయినా దేవునికి ఏ రీతిగా ఉన్నదో, ప్రభువుకు అంగీకారంగా ఉన్నదో లేదో ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ దేవునికి అనుకూలత లేకపోతే దానికి ప్రతి దండన, శిక్ష అనుభవించాలి. దేవుని స్తోత్రాలు. ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది దాని సారమునిక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై యుందువని. దేవునికి స్తోత్రాలు. పంట పండిస్తున్నాడు, కానీ ఆ పంట నీకు సారం, నువ్వు ఫలితం చూడలేదు. దేవుని స్తోత్రాలు. ఎన్నేళ్లుగా పని చేస్తున్నాం, ఎన్నేళ్లుగా మన వృత్తి చేస్తున్నాం. ఏమిటి? ఎప్పుడు చేసినా ఎంత చిల్లి సంచులు వేసినటువంటి గానే ఉంటుంది. కారణం ఏమిటి? శాపం వెంటాడుతూ ఉన్నది. చాలా మంది జీవితాల్లో శాపం వెంటాడుతుంది. వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసిన అపరాధాలను బట్టి వాటిని ప్రభు దగ్గరని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ శాపము నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే ఆ శాప జీవితాల్లో నుంచి మనం విడిపించబడతాం. మనం ఎంత చేసినప్పటికైనా ఫలితం రాకపోవటానికి గల కారణాలు ఏమిటంటే మనం చేస్తున్నటువంటి పాపము, శాపము. దేవునికి స్తోత్రాలు. దానిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నేలను సేద్యపరిచినప్పుడు అది ఎంత కష్టపడినప్పుడు చాలా శ్రమ అనుభవించాలి. జీవితాంతం కూడా శాపంతో బ్రతకాలి. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. ఏంటంటే అంత శాపము దేవుడు అనుగ్రహించడం చూడండి. కయ్యేని జీవితంలో దేశ దిమ్మరివలి. అతను చేసింది ఏది కూడా కష్టము, ఫలితము లేకుండా అయిపోయింది. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో అదే వెంటాడుతుందా? ప్రియమైన సహోదరి సహోదరు, ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎంతో కష్టపడుతున్నాం, ఎన్నో తిప్పలు పడుతున్నాం. ఒక బిజినెస్ పరంగా, ఒక ఉద్యోగ పరంగా, ఒక విద్యాపరంగా, ఒక వ్యవసాయ పరంగా, నువ్వు చేసే వృత్తి ఏదైనప్పటికైనా, సాధనలు ఏదైనా కలిసి రావటం లేదా? ఒక్కసారి ఆలోచించు. కారణాలు ఏమిటి? ఎక్కడ జరిగినది తప్పు అనేది ఆలోచన కలిగి ఉండాలి మానవుని యొక్క జీవితంలో. ఆ శాప బానిసత్వాన్ని నుంచి మనం విడిచి బయటికి రావాలి. నిజ దేవుని మనం తెలుసుకోవాలని వాక్యం చెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా ఎంతవరకు కయ్యేను వలె జీవితాన్ని జీవిస్తాం? పాపాన్ని, శాపాన్ని ఇంకా విడవవా? పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు ఆ శాపాన్ని నుంచి నిన్ను విడిపించడానికి ఆ కలువరి గిరిలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మన మొదటిదిగా ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ శాపంలో నుంచే విడిపించబడాలి ప్రతి ఒక్కరు. రెండవదిగా ఏమిటంట? దేవుడిచ్చిన దానిని కోల్పోయాడు ఒక వ్యక్తి. ఎవరంటే తనకు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఎవరంటే ఆ వ్యక్తి? సంసోను. దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయిన వ్యక్తి ఎవరంటే సంసోను. ఏమిచ్చాడు? చక్కటి బలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాజీరు చేయబడ్డాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు, దేవునిలో నడవవలసినటువంటి వాడు
ఎక్కడ వెళ్ళి కూర్చున్నాడంట? దెలీలా పక్కన వెళ్ళి కూర్చోవలసి వచ్చింది. కారణం ఏమిటి? ఈ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? లోకం వైపా, దేవుని వైపా? నీవు ఎలా నడుస్తున్నావు? సగం దేవుల్లోనూ సగం లోకంలో అంటే మన ఆత్మీయమైన జీవితం ఎందుకు కూడా పనికిరాదు. ఏ గమ్యానికి చేరతావు? నువ్వు తీసుకున్న రక్షణకు విలువ ఉందా? నిత్య జీవము కావాలా, నరకము కావాలా? రెండు మార్గాలు. ఈ లోకములో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మార్గాన్ని ఎంచుకుంటే ఆ పాపాన్ని నుంచి విడిపించేస్తావు. పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా? 7 జడలు వేసుకుని పరక్రమశాలిటువంటి సంసోను ఏమైపోయాడో తెలుసా? దేవుని యొక్క ఆత్మ కోల్పోయాడు. ఎప్పుడైతే దెలీలాని వేశ్య చేతిలో పట్టాడో ఆ యొక్క శరీర వ్యామోహములో పడిపోయాడు, ఆ పాపములో పడిపోయాడు, ఆ స్త్రీ వ్యామోహములో పడిపోయాడు. తన బలాన్నంతా కోల్పోయాడు, దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. ఎప్పటి వలె మామూలు మనిషి వలె అయిపోయాడు. శక్తి లేకుండా దేవుడిచ్చిన ఆత్మీయమైన వరాలను నీ పోగొట్టుకుని ఇంకా నీ కుంగిపోతున్నావా? మొదటున్న ఆత్మీయమైన ఉద్యమం అంతా కూడా కోల్పోయిందా? ఆ ఉద్యమం లేదా? ఆ ప్రార్థన లేదా? ఆ ఆసక్తి లేదా? నువ్వు దేనిలో తప్పిపోయావో ఒక్కసారి నీ నుండి పరిశోధించుకుంటే బాగుంటుంది. ఈ వాక్యం వస్తుంది. ఏ పాపం ద్వారా? సంసోను లాంటి జీవితం మనలోనికి వచ్చిందా? కయీను లాంటి జీవితం మనలోనికి వచ్చిందా? ఈ పాపం చేయటం వల్లనే కదా వారి జీవితాలు పతనమైపోయినాయి. ఎందుకు పనికిరానటువంటి వారిగా మిగిలిపోయారు చివరికి. దేవునికి స్తోత్రాలు. అలాగే న్యాయాధిపతులు 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. సంసోను అనుకున్నాడు, ఆమె నా సర్వస్వం అనుకున్నాడు. అన్ని వదిలి వచ్చాడు. ఎందుకు పనికిరానటువంటి ఒక స్త్రీ వ్యామోహములు దెలీలా తొడ మీద కూర్చోబెట్టి చక్కగా నిద్రపుచ్చి ఇచ్చిన తర్వాత 7 జడలు వేసుకున్నటువంటి సంసోను ఏం చేశారంట? ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? చక్కగా గుండు కొట్టేశారు. తన ఆత్మ బలమంతా కూడా ఏదైతే చెప్పకూడదు అదే చదివింది. నీ ఆత్మీయమైన జీవితంలో నీ ఆత్మీయ విషయాలను నీవు బట్ట బయలు చేసినట్లయితే అది పందిల ముందు జల్లొద్దు. ఏమిటంట? ఎక్కడ చల్లకూడదంటే ఈ మాటలు పందిల ముందు చల్లకూడదు. వారికి ఈ మాటలు యేసుని గురించిన సువార్త ఎలా ఉన్నదంట? నిర్వికనముగా ఉంటది లోకంలో కొందరికి. అది ఎవరికి చెప్పాలో వాళ్ళకే జల్లాలి. దేవుని స్తోత్రాలు. లేకపోతే ఆ ముత్యాలు పందిల ముందు జల్లినట్లుగా అయిపోతాయి. తన ఆత్మను కోల్పోయాడు, తన ఆత్మీయమైన జీవితం కోల్పోయాడు, తన బలాన్ని కోల్పోయాడు. ఎందుకు? పనికిరానటువంటి బానిసగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. పాపం చేస్తే ఏం కోల్పోతామో తెలుసా? దేవుడిచ్చిన ఆత్మీయమైన వరాలను కోల్పోతాం, బలాన్ని కోల్పోతాం. ఈ రోజున అనేక మంది ఆత్మీయ వరాలు పొందుకుని ఎంతమంది లేరండి? కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున? సంవత్సరం లాంటి జీవితం కలిగి ఉన్నారా? ఇంకా మొట్టమొదటి ఉద్యోగం లేదా? ఆ బలము లేదా? ఆ శక్తి లేదా? ప్రార్థన లేదా? ఆ ఉద్యోగం లేదా? ఏమైపోయింది? సైతానుడు దొంగిలించేసేది. ఈ రోజు ప్రార్థన మందిరాలు ముయ్యపడుతుంటే ఈ లాక్డౌన్ కి లైవ్ లో చూసేస్తున్నామండి. చక్కగా లైవ్ లో భూతత్వంలో చూసినట్టు ఇలా చూశాను. లైవ్ లో చూస్తే నీకు ఒక ఆత్మ ఉద్యమం రాదుది. సంఘములో సమైక్యతగా కలిగితే ఆత్మ నింపుదల. దేవుని యొక్క ఆత్మ జలవల మీద అల్లాడుచున్నట్లుగా ఆత్మ అల్లాడుచు ఉంటుంది దేవుని మందిరాల్లో. అందరము కూడా కలవాలని దేవుని యొక్క వాక్యం అనిపిస్తుంది. ఒకరికి ఒకరు పురుగులుపుకోవాలి. ఆత్మీయమైన జీవితంలో ఎందులో పడిపోయామో దాన్ని సర్దుబాటు కావాలి. వాక్యం ద్వారా ఆత్మీయమైన జీవితాలను కట్టుకోవాలి. అటువంటి ఆత్మను కోల్పోయి లైవ్ ద్వారా చూస్తే ఆత్మ ఉద్యమాన్ని పొందుకోలేదు.
ప్రతి ఒక్కరు కలవాలి, సమైక్యతతో దేవుని ఆరాధించాలి. దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క ప్రసన్నతను, దైవికమైన కార్యాలను పొందుకుని మనం దేవుని స్తోత్ర. ఈరోజు చాలా మంది సల్లారిపోయిన జీవితాలు ఎక్కడికెక్కడే. నేను మొన్న వెళ్ళానండి, అక్కడికి సానాపూర్ వెళ్ళాను. ఆ పాస్టర్ గారితో చాలాసేపు మాట్లాడాను. వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏముందయ్యా ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మాట్లాడితే మందిరాలు సెలవు, అపవాదైన వాడు దొంగిలిచ్చేస్తున్నాను, వచ్చి ఏం చేస్తారా ఆ మందిరాన్ని మానేసేసి ఆదివారం నాడు ఎడదామంటే వాళ్ళు లాక్డౌన్, సోమవారం నాడు ఎవరు ఎడదంటే జామ రావట్లేదు. ఇలాగ ఉన్నదని చెప్పుకొస్తున్నాను. కారణం ఏమిటి? మన కర్ణాటకలో బాగా ఎక్కువగా ఏం కలుగుతుందంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కనుక ఎక్కడికెక్కడే తప్పు జరిగితే పట్టుకుందాం అన్నట్లుగా ఉన్నారు. మనం అధికారుల యొక్క రూల్ను పాటించాలి, వాక్యం చదవలసింది కనుక చాలా మందిరాలు ఆదివారం నాడు వాక్యం చెప్పడానికి లేదు, అన్నీ మూయపడ్డాయి. ప్రతి చోట కూడా అదే రీతిలో ఈ కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క ఆత్మను మనం సంసోను వలె కోల్పోకూడదు, కానీ ప్రతి ఒక్క విషయాల్లో మనం ప్రార్థిస్తూనే వెలుగు కలిగి ఉండాలి. సైతానికి తాలుకోకూడదు, పాపానికి తాలుకోకూడదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మూడవదిగా ఇంకొకటి మరణము వస్తుంది. ఏమొస్తుందంట? ఆ మరణం వచ్చిన వ్యక్తి ఎవరండి? యోధ. దేవుని స్తోత్రాలు. పాపం చేస్తే ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. మరణం వలన వచ్చి జీతం, మరణము పాపం వలన వచ్చి జీతము మరణం అంటుంది వాక్యం. దేవుని స్తోత్రాలు. ఏం చేశాడు యోధ? పాపం చేశాడు. పాపము జీతం కోసం ఆశపడ్డాడు. ఎంతగా ఆశపడ్డాడు అంటే ఎంత? 30 నాణ్యాలకి, 30 వెండి నాణ్యాలకి ఆశపడి ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు. అయ్యో ఎంత ఘోరం చూసారు. సంఘంలో తిరుగుతున్నాడు, శిశువుల్లాగా ఉన్నాడు, ఐక్యతగా సంఘంలో బాగానే ఉన్నాడు. ఇలా చాలా మంది సంఘాల్లో ఉంటారు, దేవుని నమ్మేసి వారు కూడా ఉంటారు. ఎప్పుడు లేరంటారా? ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని నమ్మేస్తున్నారండి, దేవునినే మోసం చేస్తున్నారు. రక్షించబడి దేవునికి వ్యతిరేకతను చూపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి స్థితిగతులు మరి ఏ రీతిగా ఉంటాయో తెలియదుగా చాలా మంది ఉన్నారు. పాపాన్ని తెచ్చుకుంటున్నారు, శాపాన్ని తెచ్చుకుంటున్నారు, సమస్యలు తెచ్చుకుంటున్నారు, వ్యాధులను తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ వారికి అర్థం కావట్లేదు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన ఒక పొలము కొనెను. అతడు తల్లకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులు ఎన్ని బయటికి వచ్చాను. దేవునికి స్తోత్రాలు. యోధ ఎంత ద్రోహం చేశాడు చూశాను. పొలం కొన్నాడంట, 30 వెండి నాణ్యాలు. ఎవరు సొమ్మండి ఇది? దేవుని పట్టించేశాడు. ఈ 30 వెండి నాణ్యాలు పొలం కొన్నాడు. నడిమికి పడిపోయి ఏమైందంట? బద్దలాసి పట్లో నుంచి పేగులన్నీ బయటకు వచ్చిందంట. ప్రియమైన సహోదరుడు, మూడవదిగా ఏం కనపడతా ఉందంటే పాపం చేస్తే ఏమొచ్చింది? మరణం వచ్చింది. దురాశల వలన వేడవబడుతున్నావా? అన్యాయానికి వేడవబడుతున్నావా? అక్రమానికి వేడవబడుతున్నావా? యోధావలే ఉన్నావా? యోధా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకి ప్రకృతి పడ్డావా? నీ ఆత్మీయమైన జీవితం నిత్య అనుకుంటున్నావా? నిత్య జీవం గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించావా? చేసి అలసిపోయానని నీవు అనుకుంటున్నావా? నాకు ఇక మార్గము దొరకదు అనుకుంటున్నావా? నాకు ఈ కార్యం జరగదనుకుంటున్నావా? నాకు ఈ శాపం పోదనుకుంటున్నావా? నాకు ఈ రోగం పోదనుకుంటున్నావా? లేకపోతే నాకు పిల్లలు పుట్టరనుకుంటున్నావా? దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు. అది మనలోనే ఉంటుంది. యోధావలే మాత్రం మనము ఉండకూడదు. అవిధేయతకు మాత్రం మనము చూపించకూడదు. అవిశ్వాసానికి మనము చూపించకూడదు.
యోధా చేసిన పని వల్ల యోధా ప్రభువునే పట్టించాడు, దేవునినే మోసం చేశాడు. ఒక శిశువునిగా ఈ రోజున శత్రువు ఎక్కడి నుంచో రాదండి, సంఘాల మధ్య నుంచే వేస్తాడు. సంఘాల్లో కలహతలు రేపేవాడు శత్రువు ఎక్కడి నుంచో రాడు, సంఘములో ఉన్నవారినే గలిబిలి చేస్తాడు, అనేకమైన సమస్యలు రప్పిస్తాడు. ఈ సమస్య వచ్చినదంటే సంఘం మీదకి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. శత్రువు కనిపెడుతూ యోధా ఇస్కరియోతును వాడుకున్నట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడి యొక్క కుతంత్రాలను గుర్తెరిగి, వాని యొక్క ఆలోచనలు గుర్తెరిగి దేవునికి అనుకూలమైన విధంగా మనం నడవాలని వాక్షించాలి వస్తుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రతి ఒక్క విషయాన్ని మనము ఆధ్యాత్మికంగా మొదటిదిగా మనం చూసినట్లయితే కయ్యేనికి ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. రెండవదిగా మనం చూసినట్లయితే సంసోనికి ఏమొచ్చింది? దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయాడు. మూడవది ఏం తెచ్చుకున్నాడు? యోధా మరణాన్ని తెచ్చుకున్నాడు. నాలుగవదిగా వారి కుటుంబానికి ఇబ్బంది వచ్చింది. కుటుంబం అంతా కూడా ఏం చేశారంటే తెలుసా, ఒక లోయను చూశారు. లోయను చూసి ఆ లోయలోకి ఎట్టి మొత్తం అగ్ని వేసి కాల్చేశారు. కానీ ఆయన ఏం చేసిన తప్పు ఏమిటంటే దేవునికి వ్యతిరేకమైనది చేయకూడని పని ఒకటి చేశాడు. తెలిసండి ఆ వ్యక్తి క్యూ ఇచ్చేసాక మీరు చెప్పారు, ఇంకా క్లియరెన్స్ ఇచ్చేసాను నేను. ఎందుకంటే అతను ఎవరంటే ఆకాను తన కుటుంబానికి ఏం తెచ్చాడో తెలుసా? చాలా ఇబ్బంది తెచ్చాడు, శాపాన్ని తెచ్చాడు. ఇబ్బందే కాదు, అది కుటుంబాన్ని ఒక ఆకూరు అని లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపి వేశాడు. దేవునికి స్తోత్రాలు. కారణం ఆకాను చేసిన పని చాలా తప్పుడు పని. దేవుని స్తోత్రాలు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే దాన్ని చేయకూడదంటే చేయకూడదు. ఈ ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మనం వెళుతూ ఉన్నాం, ఒక దేశంలోనికి మనం ప్రజలు వెళ్ళబోతూ ఉన్నాం, అక్కడ దిగబోతున్నాం. దానిలో ఏదైనా సరే మీరు తీసుకోకూడదు. బంగారం కనబడినా, వెండి కనబడినా, నెక్లెస్లు కనబడినా, ఏది కనబడినా తీసుకోకూడదు. దేని స్తోత్రాలు. వెళుతూ ఉంటే బంగారు బిస్కట్లు కనబడుతుంటే మీరు తీసుకోవద్దంటారు. ఎవరైనా విడిచిపెడతారంటే ఎదురుగొండకి వెళ్తున్నప్పుడు ఏదో బంగారం కనపట్టాలి, తీసుకోకుండా ఉంటారా? రాయలసీమ ఏరియాలో వర్షాలు వచ్చినప్పుడు ఆ రాళ్ల కొట్టుల్లోకి వెళ్ళిన క్యారేజీలు అన్నం పెట్టుకుని సన్నల్లాగా వేస్తున్నారండి. వజ్రాలు దొరుకుతున్నాయండి అక్కడ. ఎవడు విడిచిపెడతాడో బంగారం కనబడితే? ఇక్కడ పరిస్థితి చాలా ఉన్నాయి. చక్కగా దేవుడు కొల్ల సొమ్మునంతా కూడా యుద్ధం చేశాడు, కూల్చేస్తే ఒక కమ్మి కనపడ్డది, ఒక కడివి లేక ఎవరికే? ఆకానికి. ఇది తీసుకుని మనం పెట్టుకుంటే మన జీవితం అంతా హ్యాపీగా గడిపేయచ్చు అనుకున్నాం. ఈ బంగారం కమ్మి తీసుకుంటే ఇంకా దాన్ని కట్ చేసుకుని అమ్ముకోవచ్చు. అలాగని నీ ఆలోచన కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ ఆలోచన కూడా, నా ఆలోచన కూడా అటువంటిదే. విడిచిపెట్టం, ఎవరు కూడా విడిచిపెట్టం, ఇందులో సందేహమే లేదు. కారణం ఆ కమ్మిని తీసుకున్నాడు. ఆ కమ్మి ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడే దరిద్రం వచ్చేది. దేవుని స్తోత్రాలు. ఈ రోజున ఎందుకు తీసుకోవద్దన్నాడు? దేవుడు చెప్పాడు కదా, ఆ మాట విన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతుందంటే ఈ పని చేయకూడదు, ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. వినేసి మామూలుగా వెళ్ళి మామూలుగానే మళ్ళా చేసేస్తే అదేమవుతుందో తెలుసా? దాని వెనకాల కనబడనటువంటి శోధన నడుస్తూ ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. దేని స్తోత్రం. అలనాడు ఆకానికి వచ్చింది, కానీ ఈ రోజు నీకు నాకు కూడా వస్తుంది. ఏం స్తోత్రం. తాగేశాను, తినేశాను, శుభ్రంగా ఎంజాయ్ చేశాను, మందిరానికి వెళ్ళి వచ్చాను, ఏం తెలియదు, ఏం తుడుచుకుపోను అనుకున్నాను. వెనకాల శాపం వెంటాడుతుంది. ఈ విషయాన్ని గ్రహించు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ విషయాలను భరించుకో. ఆకాని జీవితంలో జరిగినది నీ జీవితం, నా జీవితంలో కూడా జరగబోతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి ఏమొచ్చిందో తెలుసా? శోధన వచ్చింది. వారి కుటుంబానికి ఏమొచ్చిందో తెలుసా? వ్యాధం వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి కుటుంబం అంతా కూడా చేయకూడని పని చేసి శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ చేసిన తప్పు వల్ల 3,000 మంది చనిపోయారు. ఎవరు? ఇజ్రాయేలు యొక్క ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. చక్కగా గెలిచేసామనుకున్నారు. ఫస్ట్ గెలిపించింది ఎవరు?
దేవుడు రెండోసారి గెలిపిద్దామని అక్కడ చిన్న తప్పు జరిగింది. అందులో ఏది కూడా శపితమైన చెప్పించాడు దేవుడు, దాంట్లో తీసుకోకూడదు. ఈ వ్యక్తి ఏం చేయడు, మన మధ్యలో ఉన్నాడు. అప్పుడు మనందరం ఒక ఊరు వెళ్తున్నామండి, ఏమంటే ఇక్కడికి తప్పు చేయకూడదనంటే ఇందులో ఎవడో కూడా ఏదైనా చేశారనుకో, అప్పుడు ఏం చేస్తారు, మొత్తం అందరిని కూడా బంధించి అక్కడ జైలు వేస్తారు. అవునా లేదండి? దుబాయ్ అలాంటి బయట దేశం అలా తెలుపుతాం. చిన్న పొరపాటు జరిగింది, బంగారం కొడుకులో మింగేసి అడిగిపోచ్చినా ఎయిర్పోర్ట్ లో పట్టేస్తున్నారు. కొడుకులో మింగేసి అటుపక్క ఎయిర్పోర్ట్ లో దొరికేస్తున్నాడు బంగారం. అందుకు ఇప్పుడు పట్టడం పెద్ద ఇగ్నోరెంట్ కాదు, అంత చెక్కింగ్ ఎక్కువ. అందుకు ఎంతమందిలో వెళ్ళి చిన్న పాపం చేశారనుకోండి పడేస్తారు ఇప్పుడు అంతే. అది ఎవరిలో తప్పు జరిగినా మనం అందరం కూడా జైలు వెళ్ళాలి. ఒక్కడు చేసిన తప్పుకి ఎంతమంది అనుభవించాలి? ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అలనాడు జరిగింది. 3,000 మంది చనిపోయారు అతని వలన. 3,000 మందే కాదు, వారి కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. వారిని రాళ్లతో కొట్టి తరువాత అగ్ని చేత కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ అని పేరు పెట్టాను. ఏం చేశారంటే చూసారండి, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ గోతులు వేసేసి అందరూ తలకు రావడట్టు వచ్చి మొత్తం అందరూ కూడా చంపేశారంట. తప్పు చేయలేదు కదా అని అనుకున్నారు. దేవుడు వరుస పెట్టి మొత్తం మీద చెక్ చేయించి వచ్చేస్తే ఎవరా వ్యక్తి అంటే దొరికేసేది. మీటర్ పెట్టారు, ఇలా స్కాన్ చేసేసింది అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఏమి లేదు, ఒక మెట్రో ట్రైన్ కాడికి వెళ్ళండి చక్కగా, అందులో వరుసెట్టి వెళ్ళి బ్యాగ్ కట్టారు. వెళ్ళినప్పుడు అదే అన్నీ ఏదైనా తప్పు ఏదైనా ఉన్నదనుకోండి, అది పెట్టేస్తుంది అక్కడ. అలాగా ప్రతిదీ కలవరి టెంపుల్ కూడా అంతే టైప్ పెట్టారు. అలాగ అందులో దూరం వెళ్ళేటప్పటికి ఏదైనా ఉంటే అక్కడ ఆఫ్ చేసేస్తారు ఎదరికెళ్తాం. అలాగా ఇతను తప్పు చేసి నేను ఏం ఎరగను కదా అని అనుకున్నాడు. నీ తప్పుని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మనుషుల ఎదుట మభ్యపరచొచ్చు, కానీ దేవుని ఎదుట నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే విడిచిపెట్టబడతావు, దాచుకున్నట్లయితే సమస్యను తెచ్చుకుంటావు. ఆఖాను యొక్క కుటుంబం అదే జరిగింది. లాస్ట్ గా ఆఖాను వల్ల జరిగిన తప్పిదాల వల్ల 3,000 మంది చనిపోయారు. 300 మంది 3,000 మంది ఉంటుంది వాక్యంలో కనబడతావు. అక్కడ మనం జరిగిన విషయాలను బట్టి అనేక మంది చనిపోయారు. ఆ కుటుంబంలో కూడా మొత్తం అందరూ కూడా చంపిపోయారు. అందుకే ఈ సమస్యలలో నుంచి పాపం చేస్తే ఏమవుతుంది అనే విషయాలు ఈ భక్తుల ద్వారా మన జీవితాల్లో అన్వయించుకుని వాటిని జ్ఞాపకం చేసుకుని ఆ తప్పిదాల నుంచి విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని ప్రభు యొక్క పాదాల చెంతకు వచ్చినట్లయితే ఆయన రక్తము ద్వారా విడుదల, శాపం విడుదల ఉంది. దేవునికి స్తోత్రాలు. మొదటిదిగా ఏమిటంట చెప్పాలి, మీరు శాపం వస్తుంది. రెండవదిగా దేవుడిచ్చిన దానిని కోల్పోయాం సంవత్సరం. మూడవదిగా యోధా మరణాన్ని తెచ్చుకున్నాం. ఆకాను కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి తెచ్చుకుని శాపాన్ని తెచ్చుకుని వారి కుటుంబం అంతా కూడా చనిపోయారు. ఏమైనా సహోదరి ఒక్కసారి మనం దీన్ని బట్టి పాపం చేస్తే ఏమవుతుందో ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. యా నా జీవితాలకు రండి. ఇంకా పాప జీవితం నాలో ఉందా? కయ్యేను లాంటి స్వభావం నాలో ఉందా? సంసోను లాంటి స్వభావం నాలో ఉందా? యోధా లాంటి స్వభావం నాలో ఉందా? ఆకాను లాంటి స్వభావం నాలో ఉందా? నాలో ఉంటే తీసివేయండి. దేవా నన్ను క్షమించండి ప్రభు. ఇక నుంచేనటువంటి పాపానికి తావిపోకుండా నీ మాటకు లోబడి నీకు విధేయుడిగా నేను జీవిస్తాను ప్రభు. ఇక నుంచి ప్రభు నూతనమైన జీవితాన్ని జీవించే కృపాధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు.
ఆయన నీకే వందనాలు ప్రభు. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము కనునని నీ వాక్యం సెలవిస్తుంది. దురాశ వలన తమ జీవితాలని పతనాన్ని చేసుకున్నారు. అటువంటి వారముగా కాకుండా నీకు విధేయులుగా జీవించే కృపాధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించింది. ఇంతవరకు నీ కృపనిచ్చి ప్రభువా నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఘనతయు మహిమయు ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.